దీనికి ఆధారం, దీనికి పునాది ఏమిటి? బైబిల్లోనే ఉంది. ఇది మా బైబిల్కి సంబంధం లేదు, మా బైబిల్ దేవుడు చెప్పలేదంటావా? చూడు, బైబిల్ చూడు విజయప్రసాద్ గారు, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 1-10 వచనాలు చూస్తే అక్కడ అపోస్తులుగా పిలబడినటువంటి ఈ పేతురు వీళ్ళందరూ చేసినటువంటి ఘనకార్యం ఏమిటో మీకు తెలుస్తుంది. నేను చదివి వినిపిస్తాను చూడండి. అననీయ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సిప్పోరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనేవాడు తాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ఏం చేశాడంట? ఈ అననీయ అనేవాడు సిప్పోరా అనే తన భార్యతో కలిసి వాళ్ళ పొలం అమ్ముకున్నారు. అమ్మి ఏం చేశాడు? కొంత మొత్తం వాడు దాచుకుని మిగిలిన కొంత తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు, వాళ్ళకి అర్పణ చేశాడు. అప్పుడు ఈ పేతురు అడుగుతాడు, ఏంట్రా నువ్వు అమ్మింది ఎంత, నువ్వు తెచ్చింది ఎంత అంటాడు. అయ్యగారు నేను నిజంగా ఇంతేనండి నాకు వచ్చింది. ఏరా నా దగ్గరే అబద్ధాలా? చచ్చిపో, పరిశుద్ధాత్మనే మోసం చేస్తావు, ఎంత ధైర్యంరా నీకు? చచ్చిపో.